వెల్కమ్ టు ఎన్ఐ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. సంజీవులు మతోన్మాదానికి బలైన అప్పటి పాస్టర్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద జరిగిన దాడిని అందరూ ఖండిస్తున్న సమయంలో నాకు పాస్టర్ సంజీవులు గుర్తొచ్చారు. ఈ రెండు మతోన్మాద దాడులే. ఆనాటి దాడిలో సంజీవులు ప్రాణాలు పోయాయి. ఇలాంటి ఘటనల్ని ఆనాడే గట్టిగా నిలేసి ఉంటే ఈనాడు ఇవన్నీ జరిగేవే కాదేమో అని నా అభిప్రాయం. ఇది కేవలం నా ఆలోచనతో రాసిందే తప్ప రెండు సంఘటనల మధ్య పోలిక చేయడమో, ఎక్కువ తక్కువలు ఎంచడమో, ఆ గాయాన్ని గుర్తు చేయడమో మాత్రం కాదని నా మనవి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో పాస్టర్గా పనిచేస్తున్న సంజీవులు 4 ఏళ్లుగా స్థానికంగా సియోన్ చర్చి నడుపుతున్నారు. వికారాబాద్లో మత మార్పిడులు జరుగుతున్నాయని చెప్పి దానికి సంజీవులే సహకరిస్తున్నారని కొన్ని మత సంస్థలు ప్రచారం చేసినాయి. దాంతో నా హిందూ మతం మీద తీవ్రమైన అభిమానంతో ఉన్నటువంటి కొందరు ఆయన మీద పగ పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో శివ, ఉదయ్ కుమార్, రాజు, రామకృష్ణ కలిసి ఆయన్ను చంపాలని అనుకున్నారు. వారికి సంతోష్, రాహుల్, రాఘవేందర్ సాయం చేశారు. అలా 2014 జనవరి 9న ఒక పథకం ప్రకారం శివ, ఉదయ్ కుమార్, రాజు, రామకృష్ణ ఓ సియోన్ చర్చి వద్దకు వెళ్ళి తాము బయట ఊరి వాళ్ళమని, స్థానికంగా ఎవరూ తెలియదని, ఇక్కడ పడుకోనిస్తే ఉదయం వెళ్ళిపోతామని చెప్పారు. సరేనని వాళ్ళని చర్చిలో పడుకోమని చోటు చూపించారు. రాత్రి అక్కడ పడుకున్న వాళ్ళు అర్ధరాత్రి లేచి ఇంట్లోకి వెళ్ళి సంజీవులపై ఇనుప రాడ్లతో దాడి చేసి 7 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. ఆయన భార్య పైన దాడి చేసి పరారయ్యారు. ఉదయం స్థానికులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా 4 రోజుల పాటు చికిత్స పొంది జనవరి 13న సంజీవులు మరణించారు. చేతికి గాయమైన ఆయన భార్య కోలుకున్నారు. ఆ తర్వాత పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అప్పుడు తేలిన విషయం ఏంటంటే నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో పాస్టర్ మోజెస్ని సైతం వాళ్లే చంపారని, మరికొందరిని కూడా చంపాలన్న ఉద్దేశంతో ఉన్నారని. ఇదంతా మతాన్ని తలకెక్కించుకున్న వాళ్ళ దుర్మార్గం. కేసు కోర్టు విచారణకు వెళ్ళింది. ఆ తర్వాత నిందితులకు ఏం శిక్ష పడిందో ఏమైందో తెలీదు. గౌరీ లంకేష్, కలబుర్గిలను చంపిన వారికే సన్మానాలు చేస్తున్న దేశం మనది. ఇక ఓ పాస్టర్ హత్య ఎవరికి మాత్రం గొప్పగా అనిపిస్తుంది? 10 ఏళ్ల తర్వాత బాణం ఎటువైపు తిరిగింది. ఇటువాళ్ళపైన ఇటువాళ్ళే దాడి చేయడంతో కొంత కదలిక మొదలైంది. అది కూడా పాలపొంగులా ఉంటే చేసేదేమీ లేదు. ఏ మతంలోనైనా ఉన్మాదం పనికి రాదని గుర్తించడమే అందరం చేయాల్సిన పని. బై ద వే, మతోన్మాదం అంటే హత్య, దాడి మాత్రమే కాదు. హిందువులను ఇళ్ల ముందు ముగ్గులు వేసుకొనివ్వకపోవటం, క్రిస్టియన్లను ప్రార్థన చేసుకొనివ్వకపోవటం, ముస్లింలను ఎగతాళి చేయటం, దోషులుగా ముద్రేయటం, ఇవన్నీ కూడా మతోన్మాద లక్షణాలే. గుర్తుపెట్టుకోండి మీరు.